Good morning, students. Welcome to Artificial Intelligence class. So today మనం పైథాన్లో ఉన్నటువంటి డేటా స్ట్రక్చర్స్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్తో మనం స్టార్ట్ చేసుకుందాం. సో మనకి ఆల్రెడీ కండిషనల్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి, లూప్స్ అన్నవి కంప్లీట్ అయ్యాయి. సో ప్రెసెంట్ మనం ఏం చేద్దామంటే డేటా స్ట్రక్చర్స్ చెప్పుకుందాం. సో వాట్ ఆర్ డేటా స్ట్రక్చర్స్? అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? A data structure is a way to store, organize and manage data efficiently. సో మన దగ్గర ఏదైనా లార్జ్ సెట్ ఆఫ్ డేటా ఉందనుకోండి, ఆ డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి కానీ, ఆర్గనైజ్ చేయడానికి కానీ, ఆ డేటాని మేనేజ్ చేయడానికి కానీ మనకేంటంటే డేటా స్ట్రక్చర్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఎలా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20, సి ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20, సి ఈజ్ ఈక్వల్ టు 30. సో ఇలా మనం ఒక 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. సో ఆ వేరియబుల్స్ లో డేటా అన్నది తీసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ వీటిని ప్రింట్ చేయాలనుకోండి, సో మనం ఏం చేస్తాం? ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి. ఇదే కదా ఇస్తాం మనం. చూడండి, 10, 20 అండ్ 30. సో ఇది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది, మన దగ్గర ఎన్ని వేరియబుల్స్ ఉంటే సో ఇన్నిసార్లు మనం ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ వాటన్నిటిని కూడా మనం ఇలా యాక్సెస్ చేయడం, ఇండివిజువల్ గా యాక్సెస్ చేయడం కానీ జరుగుతుంది అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా స్ట్రక్చర్ ఉందనుకోండి, సో అక్కడ ఎలా ఉంటుంది? నమ్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30. ప్రింట్ నమ్. సో చూడండి, అక్కడ 10, 20 అండ్ 30 ఈ మూడు కూడా అక్కడ ప్రింట్ అయ్యే చూడండి. సో ఇది డేటా స్ట్రక్చర్స్ వల్ల ఉన్నటువంటి యూజ్ అన్నమాట. సో ఇక్కడ జస్ట్ 3 నెంబర్స్ దగ్గరే మనకు ఒక 6 లైన్స్ ప్రోగ్రామ్ 2 లైన్స్ తగ్గించింది. సో ఇమాజిన్ మన దగ్గర థౌజండ్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి, ఆర్ ల్యాక్స్ ఆఫ్ డేటా పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సో ఇండివిజువల్ గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియబుల్ మనం క్రియేట్ చేయలేం కదా. సో రిలేటెడ్ డేటా ఏదైతే ఉంటుందో ఆ రిలేటెడ్ డేటా మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకుని ఆర్గనైజ్ చేసి అండ్ మేనేజ్ చేయడానికి, అంటే ఎగ్జిస్టింగ్ డేటా స్ట్రక్చర్ లో ఉన్నటువంటి డేటాని డిలీట్ చేయడానికి కానీ, అందులో కొత్తగా యాడ్ చేయడానికి కానీ, ఆర్ఎల్స్ దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి కానీ, యాక్సెస్ చేయడానికి కానీ, సార్టింగ్ చేయడానికి కానీ అన్నిటికీ కూడా హెల్ప్ అయ్యేదాన్ని డేటా స్ట్రక్చర్ అని చెప్పి అంటాం అన్నమాట. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రామ్స్ అన్నవి ఇంకా క్లీన్ గా ఉంటాయి, ఇంకా ఫాస్ట్ గా ఉంటాయి అండ్ మేనేజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? పైథాన్ లో మెయిన్లీ 4 డేటా టైప్స్ ఉంటాయి, 4 డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. పైథాన్ లో బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ 4 ఉంటాయి: లిస్ట్, ట్యూపుల్, సెట్ అండ్ డిక్షనరీ. సో ఆ నాలుగు ఏంటంటే లిస్ట్, ట్యూపుల్, సెట్ అండ్ డిక్షనరీ. ఇవి 4 టైప్స్ అన్నమాట. సో లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ అండ్ చేంజబుల్ కలెక్షన్. ఆర్డర్డ్ అంటే మనకి క్లియర్ గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్నది ఇది, సెకండ్ ఇండెక్స్ దగ్గర ఇది ఉంది, థర్డ్ ఇండెక్స్ దగ్గర ఇది ఉంది, ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర ఇది ఉంది. ఐటమ్స్ కి సంబంధించిన ఆర్డరింగ్ ఇది అన్నది క్లియర్ గా తెలుస్తుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఎ చేంజబుల్ కలెక్షన్. మనం ఏం చేయొచ్చు? చేంజ్ చేయొచ్చు. లిస్ట్ లో ఉన్నటువంటి ఐటమ్స్ ని డిలీట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, ఎలాగైనా పర్వాలేదు. ఓకే. అండ్ ట్యూపుల్ ఉందనుకోండి, ట్యూపుల్ ఈజ్ ఆర్డర్డ్ అన్చేంజబుల్ కలెక్షన్. వన్స్ మీరు ట్యూపుల్ ని కనుక డిక్లేర్ చేశారనుకోండి, ట్యూపుల్ లో కూడా ఆర్డర్ ఉంటుంది, 0, 1, 2, 3 ఇండెక్సింగ్ ఉంటుంది, మొత్తం అన్ని ఉంటాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ అన్చేంజబుల్ కలెక్షన్. మనం వన్స్ ఒక ట్యూపుల్ ని మనం డిక్లేర్ చేస్తే ఇంకా మనం చేంజ్ చేయలేం అనమాట. ట్యూపుల్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం క్రియేట్ చేస్తామో అది మనం చేంజ్ చేయలేం. సెట్.
సెట్ ఈజ్ అన్ అన్ఆర్డర్డ్ యునీక్ ఎలిమెంట్స్ కలెక్షన్. సెట్ లో ఏంటంటే ఆర్డరింగ్ ఏమి ఉండదు. సో ఇక్కడి నుంచి ఇవి స్టార్ట్ అవ్వాలి, అక్కడి నుంచి ఇవి స్టార్ట్ అవ్వాలని ఆర్డరింగ్ ఏమి ఉండదు. బట్ సెట్ కున్నటువంటి రూల్ ఏంటంటే యునీక్ ఎలిమెంట్స్ మొత్తం అన్ని కూడా కంపల్సరీ ఎలా ఉండాలి, యునీక్ గా ఉండాలి. ఏ ఎలిమెంట్ కూడా కాపీడ్ ఉండకూడదు. ఒకే వాల్యూ టూ టైమ్స్ అకరెన్స్ అనేది అసలు సెట్ లో ఉండదు అనమాట. సెట్ లో ఎప్పుడు కూడా సో ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉండాలి, యునీక్ గా ఉండాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీ చూసామనుకోండి, అందులో కీ వాల్యూ పేర్స్ కింద ఉండాలన్నమాట. డిక్షనరీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డేటా కూడా సో ఒకటేమో కీ ఉంటే ఇంకొకటేమో వాల్యూ ఉండాలి. దీన్ని చేంజ్ చేయొచ్చు, డిక్షనరీని చేంజ్ చేయొచ్చు. సో లిస్ట్, ట్యూపుల్, సెట్, డిక్షనరీ, ఇందులో మీకు చేంజ్ అవ్వంది ఏదన్నా ఉందంటే అది ట్యూపుల్ మాత్రమే. ఇట్ ఈస్ అన్ అన్చేంజబుల్ కలెక్షన్. యునీక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి, రిపిటేటివ్ ఉండకూడదు అంటే సెట్. మిగతా వాటిలో రిపిటేటివ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, లిస్ట్ లో రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, సేమ్ వాల్యూ మల్టిపుల్ టైమ్స్ రావచ్చు, ట్యూపుల్ లో రావచ్చు, సెట్ లో రాదు. సెట్ లో ఇప్పుడు కూడా రిపీటెడ్ ఎలిమెంట్స్ అన్న ఉండవు, యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ డిక్షనరీలో కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. సో మనం డేటాని ఇన్ ఏ రిలేటబుల్ వే సేవ్ చేసుకోవాలన్నప్పుడు, అంటే ఒక డేటాకి ఇంకొక డేటాకి రిలేషన్ ఏంటి అన్నట్టుగా మనం సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు డిక్షనరీ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఇవి పైథాన్ కి సంబంధించినటువంటి బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ డేటా స్ట్రక్చర్ ఏదైతే ఉందో లిస్ట్, సో లిస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనమ్మా? సో మనం స్టార్ట్ చేయాల్సింది ఎక్కడి నుంచి అంటే లిస్ట్ నుంచి. A list is a collection of items stored in a square brackets. లిస్ట్ అంటే ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 80 కామ 90 కామ 95. సో ఇవేంటి? ఈ డేటా పాయింట్స్ అన్నమాట, ముగ్గురు స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి మార్క్స్ ఇవి. సో ఇప్పుడు ఈ లిస్ట్ లోపల ఈ మూడు కూడా సేవ్ అయి ఉన్నాయి అనమాట. లిస్ట్ ని మీరు క్రియేట్ చేసేటప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ తో మీరు క్రియేట్ చేస్తారు. సో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీకు యారేస్ ఉంటాయి కదా, మీరు యారేస్ ఎలాగైతే తీసుకుంటారో సో ఇక్కడ మనం దీన్ని లిస్ట్ అంటాం. లిస్ట్ లోపల ఏవైతే ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా చూడండి, పైథాన్ కి సంబంధించినటువంటి బిల్ట్ ఇన్ డేటా టైప్ అయినటువంటి డేటా స్ట్రక్చర్ అయినటువంటి లిస్ట్ ఇది. సో మీరు ఒకవేళ యారేస్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక నంపై యారేస్ ని సెపరేట్ క్రియేట్ చేయనిస్తుంది. అక్కడ మీకు యారే ఆపరేషన్స్ అన్నవి కూడా ఉంటాయి అన్నమాట. సో దీనికి దానికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. సో మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 80, 85, 90. ప్రింట్ మార్క్స్. సో చూడండి 80, 85, 90 ప్రింట్ అయ్యాయి. సార్ ఓన్లీ నెంబర్స్ మాత్రమే సేవ్ చేయడానికి ఉంటుందా? నో, నెంబర్స్ ఒక్కటే అని కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఐ ఎంఎల్ చాట్ బాట్ ఏఐ ఏజెంటిక్ ఏఐ డీప్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టాపిక్స్ అని ఇప్పుడు ఏం చేయొచ్చు, ప్రింట్ టాపిక్స్ అని తీసుకోవచ్చు, తీసుకొని ప్రింట్ చేయొచ్చు. ఓకే. సో ఏ ఎంఎల్ చాట్ బాట్ ఏ ఏజెంటిక్ ఏ డీప్ లెర్నింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సార్ ఓన్లీ ఇలాగేనా అంటే ఓన్లీ స్ట్రింగ్ కానీ ఓన్లీ ఇంటిజర్ కానీ తీసుకోవచ్చు అంటే నో, మీరు మిక్స్డ్ డేటా కూడా తీసుకోవచ్చు. సో అది కూడా చూద్దాం చూడండి. సో ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షిప్ వచ్చేసి ఏఐ కాబట్టి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. 2026. At present 2026, Anjana's Foundation. Anjana's Foundation. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఇంటర్న్షిప్ సెంటర్ క్లిక్ చేసాం అనుకోండి ఇలా. సో ఇక్కడ ఒక స్ట్రింగ్ వాల్యూ ఉంది, ఇక్కడ ఇంకొక స్ట్రింగ్ వాల్యూ ఉంది, మిడిల్ లో వచ్చేసి ఏముంది, ఒక ఇంటిజర్ వాల్యూ ఉంది. సో వాటిని కూడా కలిపి ఇది ప్రింట్ చేస్తుంది అనమాట. ఏ లిస్ట్ కెన్ స్టోర్ నెంబర్స్ ఆర్ స్ట్రింగ్స్ ఆర్ మిక్స్డ్ డేటా ఆర్ ఈవెన్ అదర్ లిస్ట్. లిస్ట్ లోపల లిస్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు, దాన్ని నెస్టెడ్ లిస్ట్ అంటాం. అది కూడా మనం ఫర్దర్ గా చూస్తాం. ఓకేనా. సో వాట్ ఈజ్ లిస్ట్ అంటే చాలా క్లియర్ కట్ గా ఏంటంటే, ఏ లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ స్టోర్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. A list is a collection of items stored in square brackets. Okay, Namma? So, what that items can be composed of? That items can be numbers, that items can be strings, that items can be mixed data, or even other lists. Okay. సో లిస్ట్ ని క్రియేట్ చేయడం ఎలా, ఇప్పుడు మీరు చూసారు కదా. సో ఫస్ట్ మనం ఒక నేమ్ తీసుకుంటాం. లిస్ట్ ఏదైతే ఉందో దానికి ఒక నేమ్ తీసుకోవాలి. తీసుకుని ఇజ్ ఈక్వల్ టు అని ఇచ్చి, సో స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుని ఇక్కడ మీరు ఏం చేయాలంటే, సో వన్ బై వన్ ఏమేమి ఎలిమెంట్స్ అయితే మీరు అందులో పెట్టాలనుకుంటున్నారో, ఆ డేటా ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అవన్నీ కూడా అక్కడ కామాస్ తో సెపరేట్ చేస్తూ ఇవ్వాలన్నమాట. కామాతో సెపరేట్ చేస్తూ ఇవ్వాలి. అండ్ దెన్ మీరు ప్రింట్ కమాండ్ ఇచ్చి, సో ఆ లిస్ట్ సంబంధించిన నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ ఇస్తే కనుక ఆటోమేటిక్ గా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేమా. సో ఇప్పుడు లిస్ట్ లో ఉన్న వాటిని యాక్సెస్ చేయడం ఎలాగా, లిస్ట్ లో ఉన్నాయి కదా, లిస్ట్ లో ఉన్న వాటిని యాక్సెస్ చేయడం ఎలాగా. సో ఇప్పుడు మనం ప్రింట్ ఇంటర్న్షిప్ అంటున్నాం, మొత్తం అన్ని ప్రింట్ అయిపోతున్నాయి కదా. సో ఓన్లీ ఏదైనా ఒక ఎలిమెంట్ ని మాత్రమే ప్రింట్ చేయాలంటే ఎలా. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ప్రింట్ ఇంటర్న్షిప్ జీరో. సో ఇక్కడ జీరో అంటే ఇండెక్స్ అమ్మ, గుర్తుపెట్టుకొని. ఇండెక్సింగ్ గురించి తెలియని వాళ్ళకి, అంటే ఆర్ట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. ఏదైనా ఒక యారే కానీ ఒక లిస్ట్ టైప్ ఏదైనా మీరు తీసుకున్నప్పుడు, ఇండెక్సింగ్ ఏంటంటే పొజిషన్ ని చూపిస్తుంది అనమాట. సో అది జీరో నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్సింగ్ అనేది. సో ఫస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో అది జీరో ఇండెక్స్ దగ్గర ఉన్నట్టు, సెకండ్ ఐటమ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్నట్టు, థర్డ్ ఐటమ్ ఏదైతే ఉందో సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉన్నట్టు. సో జీరో, వన్ అండ్ టూ. సో ఇండెక్సింగ్ ఎప్పుడు జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీకు త్రీ ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని ఇండెక్సెస్ ఉంటాయి, జీరో టు టూ ఇండెక్సెస్ ఉంటాయి. అదే మీకు ఒకవేళ ఫైవ్ ఎలిమెంట్స్ ఉంటే హైయెస్ట్ పాసిబుల్ ఇండెక్స్ ఎంత, ఫోర్. ఎందుకంటే ఆల్వేస్ ద హైయెస్ట్ పాసిబుల్ ఇండెక్స్ ఇన్ ఏ లిస్ట్ ఆర్ అన్ అరే ఈజ్ n-1. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయో దానికంటే ఒక నెంబర్ తక్కువ అన్నది హైయెస్ట్ పాసిబుల్ ఇండెక్స్ అవుతుంది అనమాట. ఒకవేళ అలా కాకుండా వేరే ఏదైనా నెంబర్ తీసుకుంటే యారే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అనేటటువంటి ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సేమ్ ప్రింట్ అయింది. ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ప్రింట్ అయింది. ఎందుకు, ఇంటర్న్షిప్ జీరో ఒక్కటే తీసుకున్నాం కాబట్టి ఏమైంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ప్రింట్ అయింది. సో అదే ఇండెక్స్ వన్ తీసుకున్నాం అనుకోండి మనం, 2026 ప్రింట్ అయింది. ఇండెక్స్ వన్ తీసుకున్నాం, ఏం ప్రింట్ అయింది, 2026 అనేది ప్రింట్ అయింది. ఇండెక్స్ టూ తీసుకున్నాం, అంజనాస్ ఫౌండేషన్ అనేది ప్రింట్ అయింది. సో ఒకవేళ ఇండెక్స్ త్రీ తీసుకున్నారనుకోండి మీరు, ఇండెక్స్ త్రీ. సో ఇప్పుడు చూడండి, ఇండెక్స్ ఎర్రర్, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. ఇందాక చెప్పుకున్నాం కదా. సో అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎర్రర్ వస్తుంది అదనమాట. సో ఎందుకంటే ఇక్కడ జీరో ఎత్ ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్ ఉంది. థర్డ్ ఇండెక్స్ కి సంబంధించిన కరెస్పాండింగ్ వాల్యూ ఏదైనా ఉందా ఇక్కడ, లేదు. థర్డ్ ఇండెక్స్ కి కరెస్పాండింగ్ వాల్యూ ఏది కూడా ఇక్కడ లేదు. సో అందుకని మనకి లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనేటువంటి ఎర్రర్ ని త్రో చేస్తుంది. సో మీరు ఇప్పుడు ఫ్రంట్ నుంచి ప్రింట్ చేశారు కదా, జీరో, వన్, టూ ఇలా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ చాలా చాలా పెద్దది అనుకోండి, ఒక 200 300 ఎలిమెంట్స్ ఉన్నాయి. లాస్ట్ ఎలిమెంట్ ఏంటో మీకు తెలియదు, లాస్ట్ నుంచి ప్రింట్ చేయాలనుకున్నారు. ఫస్ట్ నుంచి కాకుండా
ఫ్రమ్ ద లాస్ట్ మీరు ప్రింట్ చేయాలనుకున్నారు, అప్పుడు ఎలా ప్రింట్ చేయొచ్చు? సో -1 అని తీసుకుంటాం. -1 తీసుకుంటే ఏమొచ్చింది? అంజనాస్ ఫౌండేషన్ వచ్చింది. ఎందుకంటే సో ఇంకా జీరో ఎత్ ఇండెక్స్ అన్నది దీని బయట ఉంది. ఇక్కడ లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో అది ఏమవుతుంది, నెగిటివ్ ఇండెక్సింగ్ లో 1 కి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ జీరో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 1 అంటే 2026, 2 అంటే అంజనాస్ ఫౌండేషన్. సో జీరో ఆల్రెడీ ఆక్యుపైడ్. అందుకని మనం ఏం చేస్తాం, రివర్స్ లో ప్రింట్ చేయాలన్నప్పుడు -1 అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. సో -1 ని మీరు ఇండెక్స్ నెంబర్ కింద ఇస్తే లిస్ట్ లో ఉన్నటువంటి లాస్ట్ ఎలిమెంట్ అనేది ప్రింట్ అవుతుంది. -2 2026, -3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనమ్మా. దీన్ని నెగిటివ్ ఇండెక్సింగ్ అంటాం. సో పాజిటివ్ ఇండెక్సింగ్ వచ్చేసి ఫస్ట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ 0, సెకండ్ ఎలిమెంట్ 1, థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి 2, ఫోర్త్ ఎలిమెంట్ వచ్చేసి 3, అలా వెళ్తుంది అనమాట ప్రోగ్రెషన్ అన్నది. బట్ ఒకవేళ నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలా వర్క్ అవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ నుంచి వర్క్ అవుతుంది. సో లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది -1, సో దానికంటే ముందు ఉన్నది -2, దానికంటే ముందు ఉన్నది -3, ఇలా వస్తుంది అనమాట ప్రోగ్రెషన్ అనేది. ఓకేనమ్మా. సో ఇది లిస్ట్ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడం. మీరు ఒకవేళ లిస్ట్ లో ఉన్నటువంటి ఏదైనా ఒక ఇండివిజువల్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేసి దాన్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఇండెక్స్ ద్వారా మీరు వాటిని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు లిస్ట్ ఎలిమెంట్స్ ని చేంజ్ చేయడం ఎలాగా? దీన్ని మ్యూటబిలిటీ అంటాం. ఏదైతే లిస్ట్ ఎలిమెంట్స్ ని మీరు చేంజ్ చేస్తున్నారో దాన్ని ఏమంటాం అంటే మ్యూటబిలిటీ అంటాం. సో మ్యూటబిలిటీకి మనం ఏం చేస్తామంటే ఆ లిస్ట్ నేమ్ తీసుకుంటాం ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్న్షిప్ అని తీసుకున్నాం కాబట్టి లిస్ట్ నేమ్ ఇంటర్న్షిప్ అని తీసుకుంటాం. తీసుకున్న తర్వాత కోర్స్ నేమ్ చేంజ్ చేయాలి. కోర్స్ నేమ్ ని చేంజ్ చేయాలనుకున్నాం. సో మనం ఇక్కడ ఇంటర్న్షిప్ దగ్గర 0 అని తీసుకుంటాం. ఎందుకంటే ఈ ఎలిమెంట్ కోర్స్ ఎలిమెంట్ ని మనం చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తున్నాం, 0 అని తీసుకుంటున్నాం. ఈజ్ ఈక్వల్ టు, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, షార్ట్ హ్యాండ్ ఫామ్ ఏంటి, ఏఐ అండ్ ఎంఎల్ అనుకున్నాం కాసేపు. సో ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ టోటల్ లిస్ట్ మొత్తాన్ని ప్రింట్ చేద్దాం. సో చూడండి, మనం ఫస్ట్ డిక్లేర్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, 2026 అని, అంజనాస్ ఫౌండేషన్ అని. బట్ ఇక్కడ ఏమైంది, ఇంటర్న్షిప్ 0 అన్నది మనం మళ్ళీ అసైన్ చేసాం. దేనికి అసైన్ చేసాం, ఏఎన్ఎంఎల్ అనే వాల్యూని ఇంటర్న్షిప్ 0కి అసైన్ చేసాం. సో ఏమైంది, వాల్యూ మారిపోయింది అక్కడ. సో మారిపోయి మనం ప్రింట్ కమాండ్ ఇచ్చే టైంకి ఏమైంది, ఫస్ట్ వచ్చేసి ఏఎంఎల్, సెకండ్ వచ్చేసి 2026, థర్డ్ వచ్చేసి అంజనాస్ ఫౌండేషన్, అలా చేంజ్ అయింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ప్రింట్ కమాండ్ కనుక మనం ముందు ఇచ్చేస్తే, అంటే బిఫోర్ చేంజింగ్ ప్రింట్ కమాండ్ ఇస్తే ఎలా ఉంటుంది. సో ఇక్కడ ప్రింట్ ఇంటర్న్షిప్. సో మనం ఎలా అనుకుంటాం, బేసిక్ గా ప్రోగ్రామ్ లో మనం తర్వాత చేంజ్ చేస్తాం కదా. సో ప్రోగ్రామ్ లో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, సారీ, సో ప్రోగ్రామ్ లో ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఖచ్చితంగా ఇదే వాల్యూ ఉంటుందేమో మనం చేంజ్ చేసిన వాల్యూ అని అనుకుంటాం. బట్ అలా ఉండదు. పైథాన్ దగ్గర వచ్చేసరికి మీకు ఎలా ఉంటుందంటే సీక్వెన్షియల్ గా అనమాట. ఫస్ట్ లైన్ లో మనం ఏమని డిక్లేర్ చేస్తాం, ఇంటర్న్షిప్ అనేటటువంటి లిస్ట్ లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2026 అంజనాస్ ఫౌండేషన్ ఉన్నాయని మనం డిక్లేర్ చేసాం. సెకండ్ లైన్ లో ఏం చేస్తున్నాం, ఇంటర్న్షిప్ అనేటటువంటి లిస్ట్ ని ప్రింట్ చేస్తున్నాం. అప్పటికి అప్పటికి ఇంటర్న్షిప్ అనే లిస్ట్ లో ఏముంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2026 అండ్ అంజనాస్ ఫౌండేషన్. తర్వాత కోర్స్ టైటిల్ ని మనం దేనికి మార్చాం, ఏఐ అండ్ ఎంఎల్ కి మార్చాం. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ప్రింట్ చేసేసిన తర్వాత మనం మార్చాం, ఆ తర్వాత మళ్ళీ ప్రింట్ చేసాం. అందుకని మీకు విజిబుల్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2025 అనుకోండి. మళ్ళీ మనం ఏం చేసామంటే ఇంటర్న్షిప్ 1 ఈజ్ ఈక్వల్ టు, సో ఇయర్ ని చేంజ్ చేస్తున్నాను, 2026. ఇప్పుడు చూడండి, పైన వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2025 అంజనాస్ ఫౌండేషన్,
కింద వచ్చేసి ఏఎంఎల్ 2026 అంజనాస్ ఫౌండేషన్. ఓకేనా? సో ఇలాగా మీకు ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ ని మీరు చేంజ్ చేస్తున్నారో, చేంజ్ చేసిన తర్వాత ఇచ్చేటటువంటి ప్రింట్ కమాండ్స్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది, కానీ అంతకు ముందు ఉన్నటువంటి ప్రింట్ కమాండ్స్ మీద దాని ఎఫెక్ట్ ఉండదు అనమాట. అందుకని మనం ఆర్డరింగ్ చెక్ చేసుకోవాలి. మనం ఏ ఆర్డర్ లో అయితే ప్రోగ్రామ్ ని రాస్తున్నామో అదే ఆర్డర్ లో లైన్ బై లైన్ పైథాన్ అన్నది ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి, ఇంటర్ప్రిట్ చేస్తుంది కాబట్టి, మీరు ఏం చేయాలి? ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఒక ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ని చాలా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు రియల్ వరల్డ్ అప్లికేషన్స్ మనం ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు, సో ఎక్కడైనా మిడిల్ లో ఏదైనా చేంజెస్ వస్తున్నాయి అనుకోండి, మిడిల్ లో వచ్చిన చేంజెస్ దాని తర్వాత అప్లై అవుతాయి కానీ దాని ముందు అప్లై అవ్వవు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ అపెండ్. నెక్స్ట్ ఏంటంటే అపెండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నమ్స్, నంబర్స్ అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. సో ఇలా ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే మనం ఎట్ ద ఎండ్ ఒక ఎలిమెంట్ ని మనం యాడ్ చేయొచ్చు. ఎండింగ్ నుంచి యాడ్ చేయొచ్చు అనమాట. నెమ్స్ డాట్ అపెండ్ 3. నమ్స్ డాట్ అపెండ్ 3. ప్రింట్ నమ్స్. ప్రింట్ నమ్స్. సో ఇప్పుడు చూడండి, 1, 2, 3, 4, 3. ఎందుకు? ఈ 4 తర్వాత మళ్ళీ మనం ఏమి ఇచ్చాం? 3 అన్నది ఇచ్చాం. సో నెక్స్ట్ చూడండి, నమ్స్ డాట్ అపెండ్ 2. నమ్స్ డాట్ అపెండ్ 1. సో మళ్ళీ మనం ఏం చేద్దాం అంటే ఆ నమ్స్ అనేది ప్రింట్ చేద్దాం. సేమ్ ఏం చూడండి. సో ఫస్ట్ మనం అపెండ్ చేసినప్పుడు 1, 2, 3, 4, 3 ఉంది. సో తర్వాత మనం 2ని 1ని కూడా అపెండ్ చేసాం. సో 1, 2, 3, 4, 3, 2, 1. సో స్టార్టింగ్ లో ఏదైతే 1, 2, 3, 4 ఉందో దానికి మనం ఏం చేసాం? 3ని అపెండ్ చేసాం. అపెండ్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 3ని అపెండ్ చేయక ముందు కూడా ఒకసారి ప్రింట్ చేద్దాం, సో దట్ మీకు ఆ సీక్వెన్స్ అర్థమవుతుంది అనమాట. సో చూడండి, ఇది డిక్లేర్ చేసినప్పుడు, సో నమ్స్ అన్నది ఫస్ట్ టైం మనం డిక్లేర్ చేసినప్పుడు 1, 2, 3, 4 అన్నది అందులో తీసుకున్నాం, ఎగ్జాక్ట్ గా అదే ప్రింట్ అయింది. తర్వాత మనం అపెండ్ చేసాం. నేను అపెండ్ చేసాం, 3ని అపెండ్ చేసాం. అపెండ్ చేయడం అంటే అట్ ద ఎండ్ మనం యాడ్ చేసాం అనమాట. ఏం చేసాం? ఎండింగ్ దగ్గర నుంచి యాడ్ చేసాం. సో యాడ్ చేసినప్పుడు ఏమైంది? 3 అన్నది అక్కడికి వెళ్ళి యాడ్ అయింది అనమాట. తర్వాత ఏం చేసాం? మనం ప్రింట్ చేసాం. సో 1, 2, 3, 4, 3. తర్వాత మళ్ళీ 2ని యాడ్ చేసాం, 1 యాడ్ చేసాం, మళ్ళీ ప్రింట్ చేసాం. సో నెక్స్ట్ ఏమైంది? 1, 2, 3, 4, 3, 2, 1 అయింది అనమాట. ఓకే. సో ఇది అపెండ్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా లిస్ట్ ఆపరేషన్స్ అన్నమాట. లిస్ట్ మీద మనం చేయగలిగేటటువంటి ఆపరేషన్స్ ఇవన్నీ. సో వన్ బై వన్ చాలా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఫస్ట్ లిస్ట్ ని క్రియేట్ చేయడం, దాన్ని ప్రింట్ చేయడం, ఆ తర్వాత లిస్ట్ ని యాక్సెస్ చేయడం. యాక్సెసింగ్ ద లిస్ట్ అనేది ఎలాగా? ఇండెక్స్ ద్వారా మనం యాక్సెస్ చేయడం, అదొక ఆపరేషన్. అదే విధంగా లిస్ట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ చేంజ్ చేయడం, దీన్ని మ్యూటబిలిటీ అంటాం. సో ఈ మ్యూటబిలిటీ అనేది ఒక ఆపరేషన్, లిస్ట్ ఆపరేషన్. అండ్ అపెండ్ అనేది ఒక ఆపరేషన్. సో ఇక్కడ ఏదైతే డాట్ అపెండ్ అని తీసుకుంటున్నామో, ఈ అపెండ్ అన్నది ఒక లిస్ట్ ఆపరేషన్. సో ఇలా మనం చెప్పుకునేవన్నీ కూడా లిస్ట్ కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అండ్ ఫంక్షన్స్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ అన్నది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు? ఇన్సర్ట్. నెమ్స్ డాట్ ఇన్సర్ట్. సో ఇన్సర్ట్ దేనికి హెల్ప్ అవుతుంది అంటే, అపెండ్ అన్నది ఎండింగ్ నుంచి యాడ్ చేస్తుంది కదా, ఇది అలా కాకుండా ఎక్కడైనా ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ మనం ఇస్తే అక్కడ దాన్ని తీసుకుంటుంది అనమాట. ఏంటి స్పెసిఫిక్ ఇండెక్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3.
సో ఇది ఫోర్త్ ఇండెక్స్, ఇది ఫిఫ్త్ ఇండెక్స్, ఇది సిక్స్త్ ఇండెక్స్. సో 4, 5 అండ్ 6. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ ఇండెక్స్ దగ్గర ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నాను నేను? ఫోర్త్ ఇండెక్స్ దగ్గర. సో వేరే ఏదన్నా ఒక నెంబర్ ని నేను ఇన్సెర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏ నెంబర్? ప్రిఫరబుల్లీ 5. ఫర్ ఎగ్జాంపుల్ 5 అన్నది నేను ఇన్సెర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రింట్ చేయండి నెంబర్స్ ని. సో ఏమేం చూడండి, 1 2 3 4 5 3 2 1. ఓకే. సో ఫోర్త్ ఇండెక్స్ దగ్గర ఇప్పుడు ఏం యాడ్ అయింది? 5 అన్నది యాడ్ అయింది. సిక్స్త్ ఇండెక్స్ దగ్గర, సారీ, ఫోర్త్ ఇండెక్స్ దగ్గర 5 అన్నది యాడ్ అయింది. ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర మళ్ళీ మనం ఏం చేద్దాం అంటే 4ని ఇన్సర్ట్ చేద్దాం. ఇండెక్స్ ఏమో 5, నెంబర్ వచ్చేసి అంటే దాని వాల్యూ వచ్చేసి 4 అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. చూడండి, 1 2 3 4 5 4 3 2 1. సో ఇది 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్, ఫిఫ్త్ ఇండెక్స్, సిక్స్త్ ఇండెక్స్, సెవెంత్ ఇండెక్స్, ఎయిత్ ఇండెక్స్. ఓకేనా? సో ఎలిమెంట్స్ పెరిగే కొద్దీ మీకు ఇండెక్స్ ఏదైతే పాసిబుల్ ఇండెక్స్ కౌంట్ ఉంటుందో అది కూడా మీకు పెరుగుతుంది అనమాట. ఓకేనా? ముందు మనం 4 నెంబర్స్ మాత్రమే తీసుకున్నాం. ఆ 4 నెంబర్స్ కి లాస్ట్ నుంచి యాడ్ చేసుకుంటూ వచ్చాం 3 2 1 అన్నవి. సో ఇప్పుడు మిడిల్ లో ఒకవేళ మనం కౌంట్ పెంచాలనుకున్నాం అనుకోండి. సో ఏం చేసామంటే ఫస్ట్ 1 2 3 తర్వాత, సో 4 కూడా ఉంది, 4 తర్వాత 5 రావాలి. సో 5 ఎక్కడ వస్తుంది? ఫోర్త్ ఇండెక్స్ దగ్గర వస్తుంది. అందుకని ఫోర్త్ ఇండెక్స్ దగ్గర 5 అన్న వాల్యూని మనం ఇన్సర్ట్ చేసాం. సో నెక్స్ట్ మిస్సింగ్ ఏమైంది? సో 1 2 3 4 3 2 1, 1 2 3 4 5 3 2 1. ఏం మిస్ అయింది ఇక్కడ? 4 మిస్ అయింది. 4 అన్నది ఎన్నో ఇండెక్స్ దగ్గర ఉండాలి? ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర ఉండాలి. అది సిక్స్త్ ఎలిమెంట్, ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర ఉండాలి. అంటే 0 1 2 3 4 అండ్ 5. ఎక్కడైతే 3 ఉందో అక్కడ 4 ఉండాలి. అందుకని మనం ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర 4ని యాడ్ చేసాం. ఓకే. సో ఇవన్నీ నంబర్స్ మీద. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ మీద చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్, రవి, కామ, కుమార్, కామ, గీత. ఇలా ఒక 3 నేమ్స్ తీసుకున్నాం మనం. నేమ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ప్రింట్ చేద్దాం అది. రవి, కుమార్ అండ్ గీత ప్రింట్ అయ్యాయి. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ మనం పెన్ చేయాలనుకోండి, అంటే ఫ్రమ్ ద ఎండ్ మనం ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే కనుక నేమ్స్ డాట్ అపెండ్, ఫర్ ఎగ్జాంపుల్ సీత. ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి తిరిగి. చూడండి. సో అపెండ్ అయింది. నేమ్స్ దగ్గర లాస్ట్ లో సీత అన్నది అపెండ్ అయింది. సో ఏదైనా ఒక పొజిషన్ దగ్గర, ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర మీరు ఏదైనా ఒకటి అపెండ్ చేద్దాం, సారీ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నారు అంటే స్పెసిఫిక్ పొజిషన్ ఇంకొక నేమ్ ఏదైనా ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుందాం. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే నేమ్స్ డాట్ ఇన్సర్ట్
సో ఆ పొజిషన్ ఏంటి అన్నది ముందు మీరు ఫిక్స్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ ఇండెక్స్ దగ్గర, అంటే థర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ ఇండెక్స్ దగ్గర వేరే ఒక నేమ్ ఇన్సర్ట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారు. సో టూ కామా, అప్పుడు మీరు ఏం చేయాలి, ఆ నేమ్ అన్నది డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయండి మళ్ళీ. ప్రింట్ నేమ్స్. ఓకేనా. సో అలాగా ఈవెన్ మీరు ఇప్పుడు ఇది స్ట్రింగ్ వాల్యూస్ తో కూడా ఈ విధంగా చేస్తారనమాట. ఏదైనా ఒక లిస్ట్ అన్నది మీరు క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఆ లిస్ట్ లోపల అపెండ్ చేస్తే గనక, సో లిస్ట్ డాట్ అపెండ్ అన్నప్పుడు లాస్ట్ లోకి వెళ్తుంది, లిస్ట్ డాట్ ఇన్సర్ట్ అన్నప్పుడు మీరు ఆ ఇండెక్స్ ఎక్కడైతే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇండెక్స్ చెప్తే గనక సో ఆటోమేటిక్ గా అక్కడికి యాడింగ్ అన్నది అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు రిమూవ్ చేయాలి. సో ఇప్పటిదాకా మనం ఏం చేసాం, యాడింగ్ చూసాం, డిక్లేర్ చేయడం చూసాం, ఏదైనా ఎలిమెంట్స్ ని యాడ్ చేయడం చూసాం. ఇప్పుడు ఏం చేయడం, రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడానికి మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఓన్లీ ఎలిమెంట్స్ ని తీసేసేవి కొన్ని ఉంటాయి, టోటల్ లిస్ట్ ని డిలీట్ చేసేసేవి కొన్ని ఉంటాయి, కొన్ని ఓన్లీ ఇండెక్స్ బట్టి పాప్ చేసేవి కొన్ని ఉంటాయి అనమాట. అవి వన్ బై వన్ చూద్దాం మనం. నెమ్స్ ఈజ్ ఈక్వల్ టు 10 కామా 20 కామా 30. నెమ్స్ ఈజ్ ఈక్వల్ టు 10 కామా 20 కామా 30. ఇప్పుడు మీరు వాల్యూ బట్టి తీసేయాలనుకోండి, ఏదైతే వాల్యూ ఉందో వాల్యూ ప్రకారంగా తీసేయాలైతే రిమూవ్ అన్నది వాడతారు. అంటే మీకు పర్టికులర్ ఖచ్చితంగా తెలుసు ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మీరు రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారంటే రిమూవ్ అన్నది వాడతారు. నెమ్స్ డాట్ రిమూవ్ 20. ప్రింట్ నమ్స్. సేమ్ అయింది, రిమూవ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకవేళ రెండు ట్వంటీస్ ఉన్నాయి అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు, మల్టిపుల్ అకరెన్సెస్ ఉంటాయి కదా లిస్ట్ లోపల. సో 20 అన్నది మీరు రిమూవ్ చేద్దాం అనుకున్నారు, రెండు ట్వంటీలు ఉన్నాయి. ఏం చేస్తారు, సెకండ్ టైం కూడా మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నెమ్స్ డాట్ రిమూవ్ 20. ప్రింట్ నెమ్స్. సో అప్పుడు మళ్ళీ ఆ లాస్ట్ లో ఉన్నది కూడా రిమూవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ లైన్ చూడండి. సో నమ్స్ అన్న ఒక లిస్ట్ లోపల నేను 10 20 30 20 తీసుకున్నాను. సో నేను దాన్ని ప్రింట్ చేశాను. ప్రింట్ చేసినప్పుడు ఏమైంది, 10 20 30 అండ్ 20 వచ్చాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఒక 20 రిమూవ్ చేద్దాం అనుకున్నాను. ఏమవుతుంది, ఫస్ట్ అకరెన్స్ ఎక్కడైతే ఉంటుందో అది మాత్రమే రిమూవ్ అవుతుంది. ఓకేనా. మీరు గుర్తుపెట్టుకోండి, రిమూవ్ యూజ్ చేస్తాము, మీరు వాల్యూని యూజ్ చేసి రిమూవ్ చేస్తారు. ఆ వాల్యూ అన్నది ఫస్ట్ టైం ఎక్కడైతే అపియర్ అవుతుందో అదే రిమూవ్ చేస్తుంది, కానీ మిగతా కరెన్సీస్ ని రిమూవ్ చేయదన్నమాట. అందుకని నెమ్స్ డాట్ రిమూవ్ 20 అన్నప్పుడు ఓన్లీ ఒకటి మాత్రమే రిమూవ్ అవుతుంది, సెకండ్ అలాగే ఉండిపోద్ది. మళ్ళీ మీరు ఇంకొకసారి ఏం చేయాల్సి ఉంటుంది, రిమూవ్ అన్నటువంటి కమాండ్ యూజ్ చేసి ఆ ఫంక్షన్ యూజ్ చేసుకుని మీరు రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సార్ అలా కాదు సార్, ఇప్పుడు మాకు అక్కడ ఉన్నటువంటి సెకండ్ 20తో ప్రాబ్లం, ఫస్ట్ 20 బాగానే ఉంది, 10 20 30 ఆర్డర్లోనే ఉన్నాయి. సో మాకు లాస్ట్ లోది కదా ప్రాబ్లమ్. సో మేము ఏం చేయాలి, లాస్ట్ లోంచి కదా రిమూవ్ చేయాలి. సో అది ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే మీరు ఇండెక్స్ ని యూజ్ చేసి రిమూవ్ చేయొచ్చు అనమాట. మీరు స్పెసిఫిక్ గా ఏదైనా ఒకటి తీసేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఇండెక్స్ ని యూజ్ చేయాలి. దానికి మీరు తీసుకునేటటువంటి ఆపరేషన్ ఏంటంటే పాప్ అన్నమాట. అండ్ మీరు తీసుకునే ఆపరేషన్ ఏంటంటే పాప్. సో చూడండి, నెమ్స్ డాట్ పాప్. ఏమైంది, లాస్ట్ ఎలిమెంట్ అన్నది రిమూవ్ అయ్యి మనకి రిటర్న్ అయిపోయింది.
చూసారు కదా అక్కడ మీకు 20 అన్నది ప్రింట్ అయింది కదా, ప్రింట్ అయిన 20 ఏంటనుకుంటున్నారు, అది పాప్ చేసినటువంటి 20 అన్నమాట. సో పాప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. ఆ లిస్ట్ లోంచి తీసేసి ఆ తీసేసిన వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మళ్ళీ ఇప్పుడు ప్రింట్ నమ్స్ అని తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ 10, 20, 30 ఉంటాయి అంతే. చూసారు అక్కడ 10, 20, 30 ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఆ 20 కనబడట్లేదు చూసారు. మిడిల్ లో ఏదైతే ఇందాక 20 కనిపించిందో అది ఇప్పుడు కనబడట్లేదు. రీజన్ ఏంటి? ఒక పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు లాస్ట్ కమాండ్ పాప్ అయితేనే ఆ 20 ప్రింట్ అవుతుంది. లాస్ట్ కమాండ్ కనుక పాప్ కాదనుకోండి, ఇప్పుడు ఆ 20 అన్నది మీకు ప్రింట్ అవ్వదు. ఒకవేళ అలా ప్రింట్ చేసుకోవాలనుకుంటే గనక అప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని ఏదైనా ఒక వేరియబుల్ లో సేవ్ చేసుకోవాలన్నమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు నెమ్స్ డాట్ పాప్ ప్రింట్ నెమ్స్ అని తీసుకున్న తర్వాత ప్రింట్ ఏ అని ఇచ్చుకుంటే అప్పుడు మీకు కనిపిస్తుంది అనమాట. 20 అన్నది ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఓకేనా? అర్థమైందమ్మా? సో మీకు పాప్ అన్నది మీరు యూజ్ చేసినప్పుడు లాస్ట్ నుంచి ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయిన తర్వాత అది రిటర్న్ చేస్తుంది, యాక్చువల్ గా ప్రోగ్రామ్ కి రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేస్తున్నప్పుడు ఒకవేళ అదే లాస్ట్ కమాండ్ అయితే ఓకే. అది లాస్ట్ కమాండ్ కాదనుకోండి, అప్పుడు దాన్ని ప్రింట్ చేయదు అనమాట. అది లాస్ట్ కమాండ్ అయితే మనకి స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. అది లాస్ట్ కమాండ్ కాకపోతే ప్రింట్ అవ్వదు. సో ఒకవేళ మనం దాన్ని సేవ్ చేసుకుని ప్రింట్ చేయాలనుకుంటే కనుక ఒక వేరియబుల్ ని యూజ్ చేసి పాప్ చేయాలి. ఏదైనా ఒక వేరియబుల్ ని యూజ్ చేసుకుని మనం పాప్ చేయాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్, సో ఇదంతా ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10, 20, 30, 20, 40 అని ఉంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ పాప్ వాడాను అనుకోండి, ఏ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది? 40 రిమూవ్ అవుతుంది. నాకు రిమూవ్ అవ్వాల్సిన ఎలిమెంట్ ఏంటి? 20 రిమూవ్ అవ్వాలి. అప్పుడు ఎలాగా? పాప్ తో లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నాం. ఓకే, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు నాకు రిమూవ్ అవ్వాల్సింది లాస్ట్ అది కాదు, అది మధ్యలో ఎక్కడో ఉంది. 10, 20, 30, 20, 40. సో 10, 20, 30, 40 సీక్వెన్స్ కరెక్టే. ఏది రిమూవ్ అవ్వాలి? 20 రిమూవ్ అవ్వాలి. అది కూడా ఏది ఫస్ట్ ఉన్న 20 కాదు, 30కి 40కి మిడిల్ లో ఉన్న 20 రిమూవ్ అవ్వాలి. అది ఎలాగా? సో ఇప్పుడు దాన్ని ఎలా రిమూవ్ చేయాలి నెక్స్ట్? సో చూడండి, డిఫరెంట్ మెథడ్స్ అన్నమాట. ఏదైనా ఒక చిన్న టాస్క్ మనం పెర్ఫామ్ చేయడానికి డిఫరెంట్ సినారియోస్ లో డిఫరెంట్ మెథడ్స్ అనేది యూస్ చేస్తాం. అలా అన్నమాట. ఓకే. సో పర్టికులర్ గా ఒక దాన్ని రిమూవ్ చేయాలి. ఆ ఇండెక్స్ చూసుకోండి. 0, 1, 2, 3 ఏ ఇండెక్స్ దగ్గర ఉంది? అది థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉంది. ఎక్కడ ఉంది? థర్డ్ ఇండెక్స్. ఆ ఇండెక్స్ ఇక్కడ చేంజ్ చేస్తాం. నెమ్ స్టార్ట్ పాప్ 3. సో ఇప్పుడు చూడండి ఏమైంది, ఆ 20 అన్నది రిమూవ్ అయింది. సో మనం పాప్ చేయక ముందు 10, 20, 30, 20, 40 ఇది నమ్స్. సో ఒక 20 అడిషనల్ గా వచ్చింది, అది అక్కడ ఉండకూడదు, దాన్ని తీసేయాలి. తీసేయాలన్నప్పుడు ఏం చేస్తున్నాం? ఏ ఈజ్ ఈక్వల్ టు నమ్స్ డాట్ పాప్ 3 అని ఇస్తున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు నమ్స్ డాట్ పాప్ 3. సో ఇక్కడ ఏం జరుగుతుంది? సో మనం ఏదైతే అక్కడ అన్నెసెసరీ ఎలిమెంట్ అనుకున్నా ఇండెక్స్ ని యూజ్ చేసి రిమూవ్ చేస్తున్నాం. దేన్ని యూజ్ చేసి రిమూవ్ చేస్తున్నాం? ఆ ఇండెక్స్ ని యూజ్ చేసి రిమూవ్ చేస్తున్నాం. ఆ రిమూవ్ చేసింది ఎందులో సేవ్ అవుతుంది? ఏ అనేటటువంటి ఇంకొక వేరియబుల్ లో సేవ్ అవుతుంది అనమాట. అది ఆప్షనల్, గుర్తుపెట్టుకోండి, అది ఆప్షనల్. ఒకవేళ మీరు గనక అలా సేవ్ చేయలేదనుకోండి, సో మీరు సేవ్ చేయలే, సేవ్ చేయకపోతే అక్కడ ఏం ఉండదు. సో ఇప్పుడు మీరు ఒకవేళ చూడాలనుకుంటున్నారు అనుకోండి ఆ పాప్డ్ ఎలిమెంట్ ఏంటి అని, అది మాత్రమే లాస్ట్ అవ్వాలి. అది కాకుండా దాని తర్వాత ప్రింట్ కమాండ్స్ కానీ అదర్ ఫంక్షన్ ఫ్లో ఏదన్నా ఉందంటే గనక అప్పుడు మీకు అది కనిపించదు అనమాట. అవుట్పుట్ లోకి అది కనిపించదు. ఓకే. సో అందుకని మనం ఏం చేస్తామంటే దాని ఒక వేరియబుల్ నేమ్ తీసుకుని అందులోకి సేవ్ చేసుకుని దాని తర్వాత మనం ప్రింట్ చేస్తాం అనమాట. దీన్ని పాపింగ్ అంట. సో ఇప్పటిదాకా ఏమేమి చెప్పుకున్నాం చూడండి జాగ్రత్తగా. సో స్టార్టింగ్ లో ఒక లిస్ట్ ని డిక్లేర్ చేయడం తెలుసుకుందాం. తర్వాత ఇండెక్స్ ని యూజ్ చేసి దాన్ని ప్రింట్ చేయడం, యాక్సెసింగ్ అంటాం దీన్ని. ఏదైతే ఎలిమెంట్స్ కి సంబంధించిన ఇండెక్స్ ఉంటుందో ఆ ఇండెక్స్ ని యూజ్ చేసి ప్రింట్ చేయడం నేర్చుకున్నాం. ఆ తర్వాత చేంజ్ చేయడం నేర్చుకున్నాం. ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని ఇండెక్స్ నెంబర్ యూజ్ చేసి చేంజ్ చేయడం ఎలాగా అది నేర్చుకున్నాం. తర్వాత అపెండ్ అంటే లాస్ట్ లో యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. అపెండ్ అంటే లాస్ట్ లో యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇన్సర్ట్ అంటే మిడిల్ లో ఎక్కడైనా ఇస్తుంది అనమాట. ఇన్సర్ట్ అంటే మిడిల్ లో ఎక్కడైనా, మిడిల్ లోనే కాదు ఎక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు, బట్ స్పెసిఫిక్ పొజిషన్ మనం దానికి పొజిషన్ చెప్తాం. సో దట్ అప్పుడు ఆ పొజిషన్ దగ్గర ఇది ఇన్సర్ట్ చేస్తుంది అనమాట.
సో నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? రిమూవ్ చెప్పుకున్నాం. రిమూవ్ దగ్గర రిమూవ్ బై వాల్యూ ఒకటి చెప్పుకున్నాం. పాప్ దగ్గర వచ్చేసి రిమూవ్ బై ఇండెక్స్. రిమూవ్ దగ్గర మనం ఏదైతే వాల్యూ ఇస్తున్నాం వాల్యూ యొక్క ఫస్ట్ అకరెన్స్ డిలీట్ అవుతుంది. మళ్ళీ డిలీట్ చేయాలంటే మళ్ళీ సెకండ్ అకరెన్స్ కోసం ఇంకొకసారి ఆ వాల్యూని ఇచ్చి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా పర్టికులర్ గా లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవ్వాలనుకుంటే పాప్ ని డైరెక్ట్ గా యూజ్ చేస్తాం. వితౌట్ ఎనీ ఇండెక్స్ పాప్ వాడితే లాస్ట్ ఎలిమెంట్ అన్నది రిమూవ్ అవుతుంది అనమాట. సో అలా కాదు, మనకి స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర ఉన్నది రిమూవ్ అవ్వాలంటే కనుక పాప్ ఇచ్చి ఆ ఇండెక్స్ ఇస్తాం. సో దట్ అప్పుడు అది రిమూవ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ డిలీటింగ్ ద ఎలిమెంట్. ఏదైనా ఒక ఎలిమెంట్ ని కంప్లీట్ గా డిలీట్ చేయడం ఎలాగా, లేదా లిస్ట్ మొత్తాన్ని డిలీట్ చేసేయడం ఎలాగా, సో దట్ ఇట్ విల్ బి ఎరేజ్డ్ అవుట్ ఆఫ్ ద మెమరీ. 10 కామా 20 కామా 30 ఇది ఇచ్చాం. ఇచ్చిన తర్వాత డిలీట్ నమ్స్ 1, డిలీట్ నమ్స్ 1 అండ్ దెన్ ప్రింట్ నమ్స్. చూడండి, సో 1 అంటే సెకండ్ ఎలిమెంట్, ఇండెక్స్ 1 అంటే సెకండ్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ ఏంటి? 20. అది డిలీట్ అయిపోయింది. సో రిమూవ్ కూడా కాదు, కంప్లీట్ గా డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయి రిమైనింగ్ లిస్ట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అయింది. సో ఇప్పుడు మీరు పూర్తిగా లిస్టే తీసేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, కంప్లీట్ గా మీరు లిస్ట్ ని తీసేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు ఏంటంటే డిఎల్ నమ్స్. సో లిస్ట్ మొత్తం డిలీట్ అయిపోతుంది. సో మీకు ఇక్కడ ప్రింట్ అవుతుంది ఏదైతే అంతకు ముందు ఇచ్చింది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఒకవేళ మనం ప్రింట్ నమ్స్ అని ఇచ్చామనుకోండి ఉండదు ఎక్కడ. చూడండి, సో నేమ్ నమ్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. నాట్ డిఫైన్డ్ ఎందుకంటుంది? అంతకు ముందు ప్రింట్ చేసిన తర్వాత ఎందుకు ప్రింట్ చేయట్లేదు? బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్ ఆఫ్ ద మెమరీ. పూర్తిగా రిమూవ్ అయిపోయింది అనమాట. సో అలా కాకుండా మీరు జనరల్ గా ఒకవేళ క్లియర్ చేయాలనుకోండి, లిస్ట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ అన్నది వాడతాం. డిలీట్ వాడకుండా ఏం వాడతాం అంటే క్లియర్ వాడతాం. సో దట్ ఎంటీ లిస్ట్ ప్రింట్ అవుతుంది. లిస్ట్ అలాగే ఉంటుంది, డిలీట్ అవ్వదు, కానీ క్లియర్ అయిపోద్ది అనమాట. సో అది కూడా చూడండి. సో నెమ్స్ డాట్ క్లియర్. సేమ్ అయింది, ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని క్లియర్ అయ్యాయి, బట్ లిస్ట్ అలాగే ఉంది. అదే మనం డిలీట్ ఇచ్చామనుకోండి, సో డిలీట్ ఇస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే పూర్తిగా అది డిలీట్ అయిపోతుంది అనమాట. సో డిలీట్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ప్రింట్ చేద్దామన్నా రాదు. సో నమ్స్ అన్నది అక్కడ డిఫైన్ అవ్వలేదు. మీరు మళ్ళీ ఒకసారి అది క్రియేట్ చేయాలి తప్ప, సో అది మీకు తిరిగి రాదనమాట. డిలీట్ చేసిన తర్వాత వన్స్ ఆ లిస్ట్ అంతా డిలీట్ చేసిన తర్వాత తిరిగి రాదు. మళ్ళీ ఇంకొకసారి దాన్ని డిక్లేర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది డిలీట్ యొక్క ఫంక్షన్ అన్నమాట. సో మీకు ఒకవేళ అందులో ఉన్నవి డిలీట్ అవ్వాలి కానీ లిస్ట్ డిలీట్ అవ్వకూడదు అనుకుంటే క్లియర్ వాడతాం. ఏదైనా ఒక ఎలిమెంట్ మాత్రమే డిలీట్ అవ్వాలనుకుంటే ఇండెక్స్ తీసుకుంటాం, ఎలిమెంట్ ని తీసేస్తాం, పూర్తిగా రిమూవ్ అయిపోతుంది, కంప్లీట్లీ వైప్డ్ అవుట్ అయిపోద్ది అనమాట మెమరీ నుంచి. మీరు పాప్ వాడారు అనుకోండి, అట్లీస్ట్ ఎక్కడో చోట మీరు సేవ్ చేయొచ్చు. ఈ పద్ధతిలో మీరు వేరే చోట సేవ్ చేయడానికి కూడా ఉండదు, మీరు పూర్తిగా డిలీట్ చేసేస్తారు మీరు దాన్ని. నేను ఒకవేళ మీరు లిస్ట్ నేమ్ తీసుకుని డిలీట్ అన్నది ఇచ్చారనుకోండి, డిఈఎల్ అంటాం మనం ఆ కీవర్డ్. సో డిలీట్ అనే కీవర్డ్ మీరు ఇస్తే కనుక ఇట్ విల్ బి కంప్లీట్లీ ఎరేస్డ్, పూర్తిగా మెమరీ నుంచి ఎరేజ్ అయిపోతుంది అనమాట. సో ఏదైనా ఒక లిస్ట్ ఉందనుకోండి, ఆ లిస్ట్ లో ఉన్నటువంటి లెంత్ ఏంటి, లెంత్ ఇన్ ద సెన్స్ సో టోటల్ ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నది ఒకవేళ మీకు తెలియాలనుకోండి, ఎల్ఈఎన్ అని ఇస్తారనమాట. ఫస్ట్ ఒక లిస్ట్ తీసుకున్నాం, 10 కామా 20 కామా 30. ప్రింట్ ఎల్ఈఎన్, లెన్ ఎన్యుఎంఎస్, నమ్స్. సో నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి లెంత్ ఏంటి. టోటల్ 3. ఎన్ని ఉన్నాయి ఇందులో? 3 ఉన్నాయి.
సో లేదు, ఇక్కడ ఇంకో 40 ఇంకో 50 యాడ్ చేసుకో. సో ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఇది మీరు నెంబర్స్ మీదే కాదు, ఈవెన్ నేమ్స్ మీద కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో ఇందాకలా కొన్ని నేమ్స్ తీసుకున్నాం. రవి, కుమార్, కిషోర్. సో ఇలా సంథింగ్ ఒక 2 3 నేమ్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు కూడా చూడండి 3. సో ఇక్కడ నెమ్స్ అంటున్నాం, నేను నేమ్స్ కి మారుస్తాం. లెన్స్ 3. సో అక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3. సో మిక్స్డ్ తీసుకుందాం. సో 10, 35, 36, 45. సో ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి టోటల్? 6 ఉన్నాయి అనమాట. సో లెంత్ అన్నదానికి అవి స్ట్రింగ్ లేకపోతే అవి ఇంటీజర్స్ అన్న సంబంధం లేదు. ఒక లిస్ట్ లోపల టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నది తెలుసుకోవాలన్నప్పుడు ఇది యూస్ చేస్తాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ లిస్ట్ కాన్కాంటినేషన్ అంటాం. లిస్ట్ కాన్కాంటినేషన్. సో అది ఎలా అంటే A ఈజ్ ఈక్వల్ టు 1 2 3, B ఈజ్ ఈక్వల్ టు 4 5 6, C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B. C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B. ప్రింట్ C. ఇప్పుడు దేని ప్రింట్ చేయాలి? C ని ప్రింట్ చేయాలి. సేమ్ అయింది 1 2 3 4 5 6. గమనిస్తున్నారు కదా? 1 2 3 4 5 6. సో ఏ అనేటటువంటి ఒక లిస్ట్ తీసుకున్నాం, బి అనేటటువంటి ఇంకొక లిస్ట్ తీసుకున్నాం. ఆ రెండింటిని మనం ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేసినప్పుడు ఏమైంది? అది ఏ ప్లస్ బికి సంబంధించి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కలిపి సి అనే దాంట్లో సేవ్ అయ్యాయి. సో ప్రింట్ సి అన్నప్పుడు అవన్నీ కూడా ప్రింట్ అవుతాయి అన్నమాట ఒకేసారి. సేమ్ ఇలాగే నేమ్స్ కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఏ లోపల కొన్ని నేమ్స్ తీసుకోండి, కోర్స్ నేమ్స్ ఏమి తీసుకోండి. ఏ అని, శాప్ అని. సో ఇందులో కొన్ని తీసుకోండి, న్యూట్రిషన్ అని, ఆర్ టూరిజం అని. ఇప్పుడు చూడండి కంబైన్డ్ లిస్ట్ ఏమొచ్చింది? ఏఐ, శాప్, న్యూట్రిషన్, టూరిజం. సో లిస్ట్ ఆఫ్ కోర్స్ ఏవైతే ఉన్నాయో, ఏలో కొన్ని కోర్సెస్ ఉన్నాయి, బిలో కొన్ని కోర్సెస్ ఉన్నాయి, సిలో మొత్తం అన్ని కలిపి మనం తీసుకున్నాం అనమాట. ఏ ప్లస్ బి అన్నది తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసేసి అక్కడ సైన్స్ అని పెట్టుకుని సైన్స్ రిలవెంట్ గా ఉన్నటువంటి స్ట్రీమ్స్ అన్ని ఒక దాంట్లో ఇచ్చి, బి తీసుకుని బి లోపల ఆర్ట్స్ అని తీసుకుని బి బదులు అక్కడ ఆర్ట్స్ అని తీసుకుని ఆర్ట్స్ లో ఉన్నటువంటి స్ట్రీమ్స్ అన్ని ఇచ్చి, సో ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు సైన్స్ ప్లస్ ఆర్ట్స్ అని ఇచ్చాం అనుకోండి. సో రెండు మర్జ్ అయి వస్తాయి అనమాట. దీన్ని కాన్కాంటినేషన్ అంటాం. కాన్కాటినేషన్. ఓకేనా? లిస్ట్ కాన్కాటినేషన్. సో టూ లిస్ట్ ఒకదాని పక్కన ఒకటి యాడ్ చేయడం అనమాట. ఒకవేళ లిస్ట్ ని మీరు రిపీట్ చేయాలనుకోండి, కాన్కాట్ చేయడం కాదు, రిపీట్ చేయాలనుకోండి. సో అప్పుడు ఎలాగా? సో ఇక్కడ స్టార్స్ ఇస్ ఈక్వల్ టు స్టార్స్ ఇస్ ఈక్వల్ టు ఆస్ట్రిక్ సింబల్ తీసుకుంటున్నాను, ఇంటూ 5, ఇంటూ 5. ప్రింట్ స్టార్స్. చూడండి అక్కడ ఒక ఎలిమెంట్ 5 టైమ్స్ రిపీట్ అయింది. స్టార్స్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పి తీసుకుని, సో స్టార్ అనేది తీసుకుని ఇంటూ 5 చేసాం. ఏమైంది? అది 5 టైమ్స్ రిపీట్ అయింది అనమాట. సేమ్ అలా నెంబర్స్ కూడా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసేసి 37 అనే నెంబర్ ఉంది. ఇక్కడ చూడండి అది 5 టైమ్స్ రిపీట్ అయింది. సేమ్. సో ఇప్పుడు అలా కాదు, ఆ, ఒక స్టార్ రావాలి,
ఒక నెంబర్ రావాలి. సో ఇప్పుడు చూడండి, స్టార్ 2026 అలా మల్టిపుల్ టైమ్స్ అది రిపీట్ అవుతుంది అనమాట. దీన్ని లిస్ట్ రిపిటేషన్ అంటాం. సో మీరు ఇక్కడ ఎన్నిసార్లు అడిగితే అన్ని సార్లు ఎలిమెంట్స్ అనేవి రిపీట్ అయ్యి ఆ లిస్ట్ లోకి సేవ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీరు 20 టైమ్స్ అన్నారు అనుకోండి, సో 20 టైమ్స్ అలాగే రిపీట్ చేస్తుంది ఎలిమెంట్స్. సేమ్ ఎలిమెంట్స్ ని మళ్ళీ మళ్ళీ అది రిపీట్ చేస్తుంది. లేదు, ఒకవేళ మీరు మొత్తానికే ఆ, ఒక 200 టైమ్స్ 10,000 టైమ్స్ అన్నారు అనుకోండి, అది 10,000 టైమ్స్ ఎలిమెంట్స్ అన్నిటిని రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో అది లిస్ట్ రిపిటేషన్ కి మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆపరేటర్ మెంబర్షిప్. సో ఇక్కడ ఫ్రూట్స్ అని తీసుకుని, ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్, ఆరెంజ్, స్ట్రాబెర్రీ. ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్, ఆరెంజ్, స్ట్రాబెర్రీ. ప్రింట్ చేయాలి. ప్రింట్ స్ట్రాబెర్రీ ఇన్ ఫ్రూట్స్. ట్రూ. చూసారా? ప్రింట్ స్ట్రాబెర్రీ ఇన్ ఫ్రూట్స్. స్ట్రాబెర్రీ ఉందా లేదా ఫ్రూట్స్ లో? ఉంది. సో ట్రూ అని ప్రింట్ అయింది. అదే ఒకవేళ ఏదైనా ఒక ఎలిమెంట్ ఆ లిస్ట్ లో, ఆ పర్టికులర్ లిస్ట్ లో ఉందా లేదా చెక్ చేయాలనుకోండి. సో గ్రేప్, గ్రేప్ ఉందా లేదా, ఉందా లేదు, ఫాల్స్. ఇదనమాట ఆపరేటర్ మెంబర్షిప్ అండి. అంటే సో ఇన్ని యూజ్ చేసి అందులో అసలు ఎలిమెంట్ ఉందా లేదా, పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ అన్నది అసలు అక్కడ ఉందా. ఒకవేళ ఉంటే గనక ట్రూ ప్రింట్ చేయాలి, లేకపోతే గనక ఫాల్స్ అన్నది ప్రింట్ చేయాలి. ఉంటే ట్రూ అని ప్రింట్ చేయాలి, లేకపోతే గనక ఫాల్స్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. సో దీన్ని మనం ఏమంటాం అంటే మెంబర్షిప్ అని చెప్పి అంటాం. సో ఇన్ అన్నది యూజ్ చేసి దాన్ని చెక్ చేసుకుంటాం అనమాట. సో యాపిల్ ఇన్ ఫ్రూట్స్. ఓకే, సో ఇక్కడ కేవలం ఇవన్నీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇంటిజర్స్ ఈజ్ ఈక్వల్ టు అని తీసుకొని, సో ఇక్కడ కొన్ని నంబర్స్ ర్యాండమ్ గా నేను తీసుకుంటున్నాను అనుకుందాం. 23, 37, 51, 71, 97 ఇలా కొన్ని తీసుకుంటున్నాను. తీసుకుని 37 ఇన్ ఇంటిజర్స్. ప్రింట్ 37 ఇన్ ఇంటిజర్స్. సో ఏంటి, ట్రూ ఉంది కాబట్టి ఏంటది, ట్రూ. ఒకవేళ అది లేకపోతే, సో అప్పుడు ఏం చేస్తాం, ఏదైనా లేని నెంబర్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ 56 అనే నెంబర్ చూద్దాం, అందులో లేదు. సేమ్ అని ప్రింట్ అవ్వాలి, ఫాల్స్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో అండ్ దెన్ ఫైనల్ గా లిస్ట్ లో ఏమైతే ఉన్నాయో ఆ లిస్ట్ లో ఉన్నవన్నీ లూప్ చేయాలంటే ఎలాగా, లూపింగ్ త్రూ ఏ లిస్ట్ అంటాం మనం. సో లూప్ చేయాలంటే ఎలాగంటే, ఫర్ ఏ ఇన్ ఇంటిజర్స్, ఇక్కడ ఏ అయినా అక్కర్లేదు, ఫర్ నమ్ ఇన్ ఇంటిజర్స్ అని తీసుకోవచ్చు, ఫర్ బి ఇన్ ఇంటిజర్స్ అని తీసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. జస్ట్ ఏంటంటే ఒక టెంపరీ వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఆ వేరియబుల్ ని యూజ్ చేసి లూప్ చేస్తున్నాం అంతే. ఓకేనా? ఫర్ లూప్ లో. సో ఇది ఒక వేరియేషన్ అనమాట ఫర్ లూప్ లో. ప్రింట్ ఏ. సో 1 బై 1 ఒక్కొక్కటి ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ప్రింట్ ఏ అన్నప్పుడు 1 బై 1 ఒక్కొక్కటి ప్రింట్ చేస్తూ వెళ్తుంది. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెమ్ అని ఇచ్చాం. ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు, ప్రాబ్లమే లేదు. మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏదైతే లిస్ట్ నేమ్ ఉందో ఆ లిస్ట్ నేమ్ ఇక్కడ ఉండాలి, అండ్ ఇక్కడ ఏదైతే మీరు ఇస్తున్నారో అది ఇక్కడ ఉండాలి. ఓకే. సో ఈ టెంపరీ వేరియబుల్ ఇక్కడ తీసుకుంటున్నారు కదా, తీసుకున్నది ఇక్కడ ప్రింట్ అవ్వాలి ప్రతిసారి. ఓకేనా? సో అంతే జస్ట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటిజర్స్ అని తీసుకోలేదు, ఇంటిజర్ అనే తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంటిజర్స్ తీసుకున్నారు అనుకోండి, సంథింగ్ ఎర్రర్. ఓకే.
సో అది ఇక్కడ నెంబర్ అని తీసుకున్నారు, లేదా ఇక్కడ ఏ తీసుకున్నారు, లేదా ఎస్ తీసుకున్నారు, అక్కడ నెంబర్ తీసుకున్నారు. సో ప్రింట్ అవ్వదు అనమాట అలా. సో రాంగ్ వాల్యూస్ అని వస్తాయి. ఓకేమా, ఇది లూపింగ్ త్రూ లిస్ట్ అనమాట. అండ్ అలాగే మనకి నెస్టెడ్ లిస్ట్ అన్న ఉంటాయి. నెస్టెడ్ లిస్ట్ అంటే లిస్ట్ ఇన్ లిస్ట్ అన్నమాట. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ఏదైతే ఉంటుందో అది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. రీజన్ ఏంటంటే మనం డేటా ట్రైనింగ్ కి ఇవి హెవీగా యూజ్ చేస్తాం, ఈ ఫార్మాట్స్ అన్నవి. సో డేటాని ట్రైన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ప్రింట్ మ్యాట్రిక్స్ అన్నాం అనుకోండి. సో మ్యాట్రిక్స్ అనేది అక్కడ ప్రింట్ అవుతుంది. సో 1, 2, 3, 4 మొత్తం ప్రింట్ అవుతుంది అనమాట. సో లేదు ఇలా కాదు, ఒకవేళ ఇందులో ఏదైనా ఒకటే ప్రింట్ చేయాలనుకోండి, మళ్ళీ అది కూడా ఇవ్వచ్చు. 0 ఇచ్చామనుకోండి, ఓన్లీ అదే ప్రింట్ అవుతుంది. ఆర్ ఇక్కడ 1 ఇచ్చామనుకోండి, ఓన్లీ అది మాత్రమే ప్రింట్ అవుతుంది. లేదు అలా కాదు, సో రెండు రావాలి అంటే సో ఇలా ఇవ్వచ్చు. సో 1, 0 అని ఇచ్చామనుకోండి, సారీ, సో 0 అని ఇచ్చామనుకోండి, ఇప్పుడే ఆ రెండింటిని కూడా ప్రింట్ చేస్తాను. ఒకదాని కింద ఒకటి ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. సో యాక్సెస్ చేయడం, ఇండెక్స్ ని యూజ్ చేసి యాక్సెస్ చేయడం. సో నెస్టెడ్ లిస్ట్ ఉంది కదా, లిస్ట్ లోపల లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇండెక్స్ ని యూజ్ చేసి యాక్సెస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇవమ్మ లిస్ట్ ఆపరేషన్స్. సో పైథాన్ లో లిస్ట్ అనేటటువంటి డేటా స్ట్రక్చర్ అండ్ దానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్. సో నేను సేమ్ డైలీ లాగా ఈవేళ కూడా మీకు కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి పెడతాను. అక్కడ డిస్క్రిప్షన్ లో ఉంటే ఆ ప్రోగ్రామ్స్ అన్నవి మీరు చేసి గ్రూప్ లోకి పీడిఎఫ్ అన్నది షేర్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.